మాకు నా ఒపీనియన్ ఏంటంటే ఈ 50-60 ఏళ్ళగా మేము అనేక ఎన్నికలు చూసాము. గౌరవనీయులైన రంగా గారి కానించి, రాధాబాబు కానించి, రతన్ కుమార్ కానించి, అక్కడ మండల వెంకటకృష్ణారావు, బుద్ధప్రసాద్ కానించి అనేక మంది మహానాయకులు అందరికీ సహకరించిన వాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇవాళ పార్టీ బలోపేతం అయ్యింది. పార్టీకి ఇంటింటికి వెళ్ళిపోయింది, గడప గడపకి వెళ్ళిపోయింది జనసేన పార్టీ. ఇవాళ పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూడండి, ఎవరన్నా ఆఫీస్కి ఊళ్ళోనే ఉండి ఆఫీస్కి వెళ్తే పిల్లోడికి పడిపోయాడు, సైకిల్ తొక్కు కాలుకు బాగా ఫ్రాక్చర్ అయిందంటే కంగారు పడి తండ్రి ఏ హాస్పిటల్లో ఉన్నారని ఇమీడియట్లీ వెళ్ళిపోతాడు. అలాంటిది ఈయన ఎక్కడో ఉండకూడని మన్యంలో, అంతకు ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలని చంపినటువంటి మన్యంలో మావోయిస్టులతో కూడా నాకేం జరిగితే అది జరుగుద్ది, నాకు పేద ప్రజలు కావాలి, నా కమిట్మెంట్ కావాలి, వాళ్ళ కోసమే సస్తా, వాళ్ళ కోసమే ఉంటా అని చెప్పి వెళ్ళిన చరిత్ర పవన్ కళ్యాణ్ది. ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వడు, ఫ్యామిలీకి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వడు. అది అర్థమైపోయింది, అది రాష్ట్ర ప్రజలకు అంతగా అర్థమైపోయింది. ఇడిపోయి ఒంటరిగా వెళ్దామనే ఆలోచన ఆయనకి లేదండి. 100% ఇదంతా కూడా టీడీపీ మీడియా, వైఎస్ఆర్ మీడియా క్రియేట్ చేసేదే కానీ ఇంకోటి కాదు. నాయకుల ప్రవర్తన కూడా వెనకాల అనేకం మాట్లాడుకున్న పవన్ అనేవాడు రాగానే అందరికీ కూడా 144.